ఏపీకి మోంతా తుఫాన్ ముప్పు ఉంది. అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. అటు జిల్లాలోనూ కలెక్టర్లు సమీక్షలు నిర్వహించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో, కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తిరిగి బుధవారం ఉదయానికి తుఫానుగా బలహీన పడుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. మోంతా ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణాపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ కేంద్రం. కడప, అన్నమయ్య జిల్లాలపై మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. 2 జిల్లాల్లో అన్ని స్కూలు, కాలేజీలు, అంగన్వాడీలకు రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జిల్లా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా, మండల అధికారులకు సెలవులు అంగీకరించామని, అన్ని శాఖల అధికారులు వారి వారి ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలను గుర్తించి ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ. వరలక్ష్మి, కడప, అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు అటు కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్, తర్వాత అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇద్దరు కూడా సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేకంగా నిన్న వీడియో కాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడైతే వరద ప్రభావం కానీ తీవ్ర వర్షాలు కురవడం వల్ల జరిగేటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో, తర్వాత వరద నీరు వచ్చే అవకాశం ఉందో అన్ని ప్రాంతాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తర్వాత అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ఆర్టీఓ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు ఆ నంబర్లను వినియోగించుకోవాలని ఇప్పటికే డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత ప్రచార మాధ్యమాల ద్వారా ఈ కంట్రోల్ నంబర్లను కూడా అందరికీ తెలియజేస్తున్నారు. అట్లాగే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో జలాశయాలు, తర్వాత చెరువులు, కుంటలు దాదాపు పూర్తిగా నిండే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురిస్తే అవి నిండి పొంగే అవకాశం ఉంది. కాబట్టి ఆ చెరువులు, కుంటలు, జలాశయాల పరిసర ప్రాంతాల్లో, ప్రవాహక ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి పరిస్థితులకు సమీక్షిస్తూ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఒకవేళ ప్రమాదం పొంచి ఉందన్నటువంటి ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కడప జిల్లాలోని పెన్నా నది పరివాహక ప్రాంతాలను, అటు రాజంపేట కొన్ని పరిసర ప్రాంతాల్లో కూడా వీటి ఏర్పాటుకు అధికారులు సిద్ధం చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలను కూడా అప్రమత్తం చేశారు. ఇక ఈ వర్షాల కారణంగా అంటువ్యాధులు, తర్వాత జ్వరాలు ప్రబలే అవకాశం నేపథ్యంలో సంబంధిత వైద్య అధికారులు కానీ, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి చిన్న స్థాయి ఆరోగ్య కార్యకర్తలు కానీ అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అందరు అధికారులు సెలవులు రద్దు చేశారు. తర్వాత ఇకపై ఎవరు సెలవులు అంగీకరించమని కలెక్టర్లు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ 2 రోజుల పాటు వర్షం ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు, తర్వాత అంగన్వాడీ స్కూళ్లు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. వరలక్ష్మి. రైట్ శర్మ, థ్యాంక్ యూ.